ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. నేనెప్పుడు మోసాలతో మనుషుల్ని గెలవాలనుకోలేదత్తయ్య. నా వాళ్ళు అనుకుంటే నా ప్రాణాలు ఇచ్చైనా వాళ్ళ వైపు నిలబడతాను. కాదు అనుకుంటే వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడను. అలా మా అమ్మ నాన్న నన్ను పెంచారు. అంతేకాని మోసాలు చేయడం మా ఇంట వంట లేదు. ఇది నీ దృష్టిలో మోసం కాకపోవచ్చు, ఈ ఇంట్లోకి రావటానికి నువ్వు వేసినటువంటి బాటే కావచ్చు. కానీ నిజం నిప్పులాంటిది కదా, ఎలా అయినా సరే బయటపడుతుంది. నాటకాలు ఆడాలనుకుంటే ఇలాగే దొరికిపోతారు. అమ్మా, నాటకాలాడేవాళ్ళు బానే ఉన్నారు, ఎందుకంటే నటననే నమ్ముతున్నారు కాబట్టి. భాను ఎప్పుడు నిజాయితీగానే ఉంది, అందుకే ఇలా బాధపడుతుంది. నా భార్య ఏ తప్పు చేయదు. మరి తప్పు ఎవరిది కాకపోతే ఈ కెమికల్ గాల్లోంచి కడుపులోకొచ్చిందా కార్తీక్? అదెందులో నుంచి వచ్చిందో తెలియదనే కదా చెప్తుంది. దీన్ని నువ్వు పట్టుకుని జీడిపాకంలాగా లాగక్కర్లేదు. ఊర్మిళ, భాను ఇలాంటి పని చేస్తుందంటే ఎవ్వరూ నమ్మరు. తన పరువు తీసుకునే పరిస్థితి వస్తే తన ఇంటి పేరు మారింది కాబట్టి మన ఇంటి పరువు పోతుందని ఆలోచిస్తుంది. ఎవరేం చెప్పినా మీరు నమ్మరని మాకు తెలుసత్తయ్య. ఇక్కడ బాధితురాలిని నేనే, దోషిని నేనే. అందుకే ఈ నిజాన్ని నేనే బయటికి తీసుకొస్తాను. ఆ కెమికల్ నా ఒంట్లోకి ఎలా వచ్చిందో ఎవరిచ్చారో నేనే పట్టుకుంటాను. నిజం తెలిసే వరకు ఈ నింద భరించక తప్పదు అని నాకు అర్థమైంది. బాను, ఆవేశంలో స్టేట్మెంట్ బాగానే ఇచ్చావు భాను. కానీ ఇది నేను చేశాను అని నువ్వు తలకిందుల తపస్సు చేసినా నిరూపించలేవు. అందుకేగా ఎంక్వైరీ చేసే పోలీసులకి ఆధారాలిచ్చాను. వెళ్ళి ఇంతసేపైంది, ఇంకా రాలేదేంటి వీళ్ళు? అదిగో పెద్దయ్య, బాణం వచ్చేశారు. అమ్మా భాను, ఏంటి అలా ఉన్నావు? ఎవరు చేశారో తెలిసిందా? తెలిసింది, కానీ నిజం కాదు. నిందేంటో తెలిసింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మా ఇద్దరికీ అర్థం కావట్లేదు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? దోషులు బయటపడతారు కానీ నింద బయటపడ్డవేంటి? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నన్ను క్షమించండి మావయ్య. ఇప్పుడు చెప్పండి నాన్న, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చెడు చేసిన వాళ్ళు తెలివిగా తప్పించుకుంటున్నారు, మంచి వాళ్ళ మీద నిందలు వేస్తున్నారు. ఇదేదో కావాలని జరుగుతున్న కుట్రే బాను. మీరిద్దరూ కలిసిపోయారని కళ్ళు కొట్టినట్టుంది వాళ్ళకి. మిమ్మల్ని ఇద్దరిని విడదీయడానికి ఆడుతున్న నాటకం ఇది, అందులో సందేహం ఏమీ లేదు. అమ్మా భాను, మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేం. అందులోనూ నీ జీవితం చేయి జారిపోతుంది అనుకునేసరికి నీ చేతికి అందొచ్చింది. అప్పుడే వేసిన అడుగు, చూసే చూపు, మాట్లాడే మాట, ప్రతిదీ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అది మళ్ళీ కుటుంబంలో అగాధాలను సృష్టిస్తుంది, జీవితాన్ని అగమ్య గోచరంగా మార్చేస్తుంది. మేమేం తప్పు చేశాం మావయ్య? అదే నిందలతో, ఇదే మాటలతో ఒకప్పుడు నా మనసును మార్చారు. నా తప్పును తెలుసుకొని అన్నీ సరిదిద్దుకునేసరికి మళ్ళీ ఇలా చేశారు. మమ్మల్ని విడదీసి సాధించేదేంటో నాకైతే అర్థం కావటం లేదు. చెప్పాను కదా బాబు, ఇద్దరు వ్యక్తుల్ని విడదీయడానికి ఎన్నో శక్తులు పనిచేస్తాయి. అదే ఆ ఇద్దరు వ్యక్తుల్ని కలపడానికి ఒక్కరూ ముందుకు రారు. మనం ఎలాంటి తప్పు చేయలేదని మనం మనసారా నమ్మితేనే ఎవరు ఎన్ని అఘాతాలు సృష్టించినా మీ ఇద్దరి మధ్య ఎవ్వరూ ఎలాంటి అడ్డుగోడ కట్టలేరు. అయినా ఏంటి బాను ఇది? కష్టం నీది, కన్నీళ్లు నీవి, చివరికి దోషివి కూడా నువ్వే అవుతున్నావు. నీ మంచితనమే నీకు శాపంగా మారుతుందా? అంతేకాదమ్మా, బాణమ్మ అందరి మంచి గురించే ఆలోచిస్తుంది. అందరూ తన వాళ్ళలాగే అనుకుంటుంది. చివరికి అదే తన కొంప ముంచుతుంది. భాను విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా భాను తప్పు చేస్తుందంటే నేను నమ్మను.
భాను ఏంటో నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. తన మనసుని చదివిన వ్యక్తిగా పూర్తిగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ విషయంలో నా భాను తప్పేమీ లేదు. నిజంగానే భానుదేం తప్పులేదు కార్తీక్. మొత్తం చేసింది ఆ నీలిమనే. ఇంకా అర్థం కావడం లేదా? రాము, ఆధారాలు లేకుండా ఎవరి మీద నిందలు వేయకూడదు. అనుమానం వేరు, నిజం వేరు తల్లి. చూసావా మీనాక్షి, మన వైశాలికి పెళ్లి జరిగిందని సంతోషించేలోపే మళ్ళీ ఎలాంటి పరీక్షలు ఎదురవుతున్నాయో. భాను జీవితం దారిలో పడింది. అల్లుడు కూతురు కలిసిపోయారు. అందరూ సంతోషంగా ఉండే సమయానికి ఇదిగో మళ్ళీ ఇంకో సమస్య వచ్చి పడింది. ఒక్కసారి పడిన నిందని పోగొట్టుకోవడానికి, అదే నింద నిజం కాదని నిరూపించుకోవడానికి ఈ పిచ్చి తల్లి నానా కష్టాలు పడింది. ఇప్పుడు ఈ అగ్ని పరీక్షను ఎలా తట్టుకుంటుందో అస్సలు అర్థం కావట్లేదు. ఈ నింద నుంచి ఎలా బయటపడుతుందో అస్సలు అర్థం కావట్లేదు. అది నిందే కాదంకుల్, ఖచ్చితంగా ఇది నిజం. నీలిమ ఇంట్లో ఉంటాను అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏ స్వార్థం లేకుండా నీలిమ ఎవరికి ఊరికి ఏ సాయమూ చేయదు. అందులోనూ భానుని శత్రువుగా చూసే నీలిమ భాను విషయంలో ఎప్పుడూ మంచిగా ఆలోచించదు. అయినా ఆధారాలు లేకుండా అగాధాలు సృష్టించడం నీలిమకి వెన్నతో పెట్టిన విద్య. అవును బానమ్మ, ఆ నీలిమమ్మ ఇక్కడ ఉంటానని చెప్పినప్పుడు వద్దని చెప్పి పంపించాల్సింది. అనవసరంగా ఇక్కడ ఉండమని చెప్పి తప్పు చేశారేమో. నీలిమ ఇక్కడికి రాకముందే నేను నెల తప్పానని డాక్టర్ గారు చెప్పారు కదా. ఇది నీలిమ ఇక్కడికి వచ్చి చేసిన పని కాదు కదా, బయట నుంచి ఎలాగో చేయించింది. నీలిమ ఇక్కడే ఉండి చేయించక్కర్లేదు, ఎక్కడి నుంచైనా చేయించగలదు. తనతో చేతులు కలిపే వాళ్ళని ఎలా తన వైపుకు తిప్పుకోవాలో నీలిమకి బాగా తెలుసు. అందుకే ఆధారాలు దొరకవని అంత గట్టిగా మాట్లాడింది. కానీ ఒక చిన్న ఆధారం దొరికినా చాలు, తనంతు చూస్తాను. వదిలేయండి. ఇప్పుడు నీలిమ మీదకి పంతానికి పోయినా మీరు నా మీద ఎంత నమ్మకంగా ఉన్నా ప్రయోజనం లేదు. అత్తయ్య దగ్గర కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఆవిడ నీలిమనే నమ్ముతుంది కానీ మనల్ని నమ్మదు. మావయ్య 5 minutes టైం. ఎలా ఉన్నావు మావయ్య? జైల్లో ఖైదీ ఎలా ఉంటాడమ్మా? చుట్టూ అందరూ ఉన్నా ఒంటరిగానే ఉంటాడు. స్వేచ్ఛగా తిరగలేడు, గట్టిగా బాధని బయటికి చెప్పుకోలేడు. బతికుంటాడంతే. ఇంతకీ నువ్వెలా ఉన్నావమ్మా? ఇంచుమించు నా పరిస్థితి కూడా అలాగే ఉంది మావయ్య. కాకపోతే నేను బయట తిరుగుతున్నానంతే. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఏం చెప్పమంటావు మావయ్య? నిన్ను చూడటానికి వద్దామనుకుంటే నా మీద నిఘా పెట్టారు. అందుకే నేను చూడటానికి రాలేకపోతున్నాను. పోనీ నేను అనుకున్నది ఏమైనా జరుగుతుందా అనుకుంటే చివరి నిమిషం వరకు నా ప్రతి ప్లాన్ వర్కౌట్ అయ్యేలాగే కనిపిస్తుంది. కానీ విజయం మాత్రం దక్కడం లేదు. కార్తీక్ నా సొంతం కావడం లేదు. నేను భాను చేతిలో ఓడిపోవటం, కార్తీక్ దూరం అవ్వటం భరించలేకపోతున్నాను మావయ్య. ఇన్నేళ్ల తర్వాత ఇది చెప్పడానికే వచ్చావా? లేదు మావయ్య, నువ్వేమైనా మంచి సలహా ఇస్తావేమోనని అడుగుదామని వచ్చాను. నువ్వు నా దగ్గర ఉన్నంతకాలం మనం అనుకునేది జరిగేది. ఎప్పుడైతే నువ్వు ఇలా జైలుకు వచ్చేసావో నేను ఒంటరినైపోయాను. నా ఆలోచనలని పంచుకునే మనిషి లేక అనాథనైపోయాను. చెప్పు మావయ్య, ఏదైనా ఒక మంచి సలహా చెప్పు. భాను బాధపడాలి, నేను నవ్వుకోవాలి, కార్తీక్ నా సొంతం అవ్వాలి. సలహా చెప్పమంటే అలా నవ్వుతున్నావేంటి మావయ్య? ఇంకా నెరవేరని కలలు ఎన్నాళ్లు కంటావమ్మా? అంటే ఏంటి మావయ్య? చూడమ్మా, మనం ఏదైనా చేసేటప్పుడు ఒకసారి ఓడిపోవచ్చు, లేదా రెండోసారి ఓడిపోవచ్చు, మూడోసారి మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం. లేదంటే మన గమ్యాన్ని మార్చుకోవాలి. అప్పుడైనా గమ్యాన్ని చేరగలం. ఈ రెండూ చేయకపోతే
మన ఎదురుచూపులకి విలువ ఉండదు సరికదా, కొన్నాళ్లకు చూపు కూడా ఉండదు. నీకు మనశ్శాంతి ఉంటుందని పుస్తకాలు పంపించి చాలా పెద్ద తప్పు చేశాను మావయ్య. అవి చదివితే నువ్వు ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటావు అనుకున్నాను, కానీ ఇలా మారిపోతావనుకోలేదు. సహజంగా జైలు గోడలు మనుషుల్ని పిచ్చివాళ్ళని చేస్తాయంటారు, కానీ నిన్ను జ్ఞానిని చేసినట్టున్నాయి. అందుకే అజ్ఞానంగా మాట్లాడుతున్నావు. అజ్ఞానంలో నేను లేని నీలిమా, నువ్వే ఉన్నావు. ఇంకా ఏదో సాధించగలన్న భ్రమలో బతుకుతున్నావు. వద్దమ్మా, నువ్వు బాగుండాలని కోరుకునే మనిషిని నేను. నన్నెవరేమనుకున్నా సరే, నేను మాత్రం నీ ఆనందమే ముఖ్యమనుకుని బతికాను. అందుకే నువ్విష్టపడిన కార్తీక్ని నీ వాణ్ణి చేయటానికి నేనెన్నో చేశాను. కానీ ఏమైంది? మన ఆనందం తాత్కాలికమైంది. భాను కార్తీక్ ఒకటయ్యారు. ఇంకా వాళ్ళని విడదీయాలనుకోవడం పిచ్చితనం అవుతుందమ్మా. వద్దమ్మా, నువ్వు ముందు ఆ చక్రం నుంచి బయటపడు. జీవితంలో మనం ఎన్నో అనుకుంటాం, కానీ అన్నీ సాధించలేం. అలా అని వాటి గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతే జీవితం సాగిపోతుంది, కానీ మనం ముందుకెళ్లలేం తల్లి. అయితే ఇప్పుడేమంటా మావయ్య? వాళ్ళని వదిలేయమ్మా. నీ వాళ్ళు కానప్పుడు వాళ్ళు ఏమైతే నీకెందుకు? నీ జీవితం నువ్వు చూసుకో. ఈ కార్తీక్ కాకపోతే అంతకన్నా మంచివాడు నీ జీవితంలోకి వస్తాడు. నువ్వు చక్కగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. అప్పుడు నీ కడుపు పండుతుంది, నీ బతుకు నువ్వు బతుకుతావు. అప్పుడు ఇవన్నీ మర్చిపోయి నీ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటావు. ఎవరూ లేని ఒంటరి బతుకు, ఎవరికీ కాని మనిషి బతకడం కష్టమమ్మా. అది అనుభవిస్తున్న నాకు తెలుసు. ఆ బాధ నీకెప్పటికీ రాకూడదనే కోరుకుంటున్నాను. బాగుంది మావయ్య, స్పీచ్ చాలా బాగుంది, ఇంప్రెస్ అయ్యేలాగా ఉంది. బట్ నాకు నచ్చలేదు, నచ్చదు కూడా. నేను నీ మంచి కోసమే చెప్పానమ్మా. నేను నా ఆనందం కోసం మాట్లాడుతున్నాను మావయ్య. నేను నీలా పిరికిదాన్ని కాదు, ఓడిపోతే పక్కకి పారిపోవటానికి. ఈ నీలిమ అనుకుందంటే సాధించే వరకు నిద్రపోదు. ఏం చేస్తే భాను దూరమవుతుందో, ఏం చేస్తే కార్తీక్ని నా సొంతం చేసుకోగలనో నాకు బాగా తెలుసు. నీ బాగోగులు చూసుకోవటానికి ఒక మనిషిని పెట్టాను కదా మావయ్య, తను చూసుకుంటాడు. నీకు ఏం కావాలన్నా ఇక మీద నుంచి తనకి చెప్పు. అంటే ఏంటమ్మా, ఇంక నన్ను చూడటానికి రానని చెప్తున్నావా? నిన్నిలా చూడాలని నేను అనుకోవటం లేదు, అందుకే చెప్తున్నాను మావయ్య. ఇన్నాళ్ళు నా ఎత్తులకి నువ్వు పై ఎత్తులు వేసేవాడివి, అందుకే మనం గెలిచేవాళ్ళం. కానీ ఇప్పుడు నీలో భయం మొదలైంది. అది నాలో పెరిగితనాన్ని పెంచకూడదు. నువ్వు బయటికి రాలేకపోయినా నేను బయటే ఉండాలి కదా. వస్తాను మావయ్య. నీలిం, ఏంటి వైశాలి, అర్జెంటుగా కలవాలన్నావు? ఆ ఇంట్లో ఏమైనా ఇబ్బంది వచ్చిందా? వాళ్ళు నిన్నేమైనా అన్నారా? మొన్న పెళ్లిలో జరిగిన గొడవ గురించి నువ్వు బాధపడేలా ఏమైనా అన్నారా? చెప్పు, నేనొచ్చి మాట్లాడతాను. మా రెండు కుటుంబాల మధ్య ఎన్ని గొడవలున్నా వాటితో మీకే సంబంధం లేదని నేను చెప్తాను. వైశాలి, ఏమైంది? నన్ను క్షమించు బాను, నీ విషయంలో నేనెంతో ద్రోహం చేశాను. అయినా సరే నువ్వు నా గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావు. అసలు ఇప్పుడు ఏమైందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నీకు ఫేక్ ప్రెగ్నెన్సీ రావడానికి కారణం నేనే. ఏం మాట్లాడుతున్నావు వైశాలి? డబ్బు పిచ్చితో నీలిమాకి ఇంట్లో విషయాలు చెప్తున్నావు అంటే నమ్ముతాను, కానీ ఇలాంటి పని చేస్తావంటే మాత్రం నేను నమ్మను. నువ్వు నా మీద కోపంతో పగ తీర్చుకోవడానికే నా పెళ్లి చేస్తున్నావని నేను నీ మీద కోపాన్ని పెంచుకున్నాను. ఏం చేసైనా సరే ఈ పెళ్లిని చెడగొట్టుకోవడానికి నీలిమతో చేతులు కలిపాను. అప్పుడే అదొక టాబ్లెట్ తెచ్చి నాకు ఇచ్చింది. ఆ టాబ్లెట్ నీకిస్తే ఈ పెళ్లి ఆగిపోతుందని చెప్పింది. అప్పుడు అదేంటో కూడా నాకు తెలియదు, అడగాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. ఆ రోజు జ్యూస్ లో కలిపి నేనే నీకిచ్చాను. తీరా నువ్వు ఆ జ్యూస్ తాగాక నీకేమైనా అవుతుందేమోనని నీలిమని అడిగాను. అప్పుడే నీలిమ ఈ విషయం చెప్పింది. కానీ కార్తీక్ గారి ప్రమేయం లేకుండా నువ్వు గర్భవతివి అని తెలిస్తే నీ జీవితం ఏమైపోతుందో అని కూడా నేను ఆలోచించలేదు. ఈ పాపమంతా నాదే బాను. అనవసరంగా ఊర్మిళ అత్తయ్య నేను తప్పుపడుతున్నారు. ఏ విషయం నీకెలా తెలిసింది? నేనే చెప్పాను బాను. నువ్వా? అవును బాను,
నిన్న నువ్వు చెప్పిన మాటలు విన్నాక నాకు నీలిమ మీద డౌట్ వచ్చింది. అప్పుడే ఈ విషయం నేను వైశాలికి చెప్పాను. తను కూడా నీ బాధను అర్థం చేసుకుంది కాబట్టే ఈ నిజం నీకు చెప్పడానికి వచ్చింది. చూసావా ఆ నీలిమ ఎంత గుండెలు తీసిన బంటో, చేసిందంతా చేసి తెలివిగా నింద నీ మీదకు తోసేసింది. ఈ విషయం నేను చెప్తే నువ్వు నమ్మవని వైశాలితోనే చెప్పిద్దామని రమ్మన్నాను. ఈ విషయాలన్నీ వైశాలికి చెప్పి తప్పు చేసావు రాము. రాము ఏం తప్పు చేయలేదు భాను. చెప్పి చాలా మంచి పని చేసింది. నీలిమ స్వార్థం కోసం నీ జీవితంతో ఆడుకుంటుంది. పద, ఈ విషయాన్ని అందరికీ నేనే చెప్తాను. దాన్ని ఆ ఇంటి నుంచి బయటికి గంటిస్తాను. అత్తయ్య గారికి నిజాలన్నీ తెలిసాయంటే వాళ్ళ మావయ్యతో పాటు దానికి కూడా చిప్పుకుడి తినిపిస్తారు. అలాంటి నీచురాలు బయటుంటే ప్రమాదం భాను. నీ జీవితం చక్కబడాలంటే అది జైల్లోనే ఉండాలి. వైశాలి, నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది నా గురించి కాదు, నీ జీవితం గురించి. కాళ్ల పారైనైనా ఆరలేదు, ఇంటికి కట్టిన తోరణాలు కూడా ఇంకా విప్పలేదు. అప్పుడే ఈ గొడవలన్నీ నీకెందుకు? నువ్వు నీ వాళ్ళని అర్థం చేసుకో, నీ ఇంటిని స్వర్గంలా మార్చుకో. అది నువ్విప్పుడు చేయాల్సిన పని. అదేంటి భాను, నేను మాట్లాడుతుందేంటి, నువ్వు చెప్పేదేంటి? చూడు వైశాలి, ఈ విషయం మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి. బయట ఇంకెవరికీ చెప్పనని నాకు మాట ఇవ్వు. ఉన్న సాక్ష్యాన్ని దూరం చేసుకుంటే నీ జీవితం భారం అవుతుంది భాను. ఆలోచించుకో. నేను అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. అది కాదు భాను, ఎన్నాళ్ళు నీ విషయంలో నేను ద్రోహం చేశాను. ఇప్పుడు న్యాయం చేస్తానంటే ఎందుకు వద్దంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అన్నీ అర్థమయ్యేలా తర్వాత చెప్తాను. నువ్వు నాకు మాటిస్తావా లేదా నీతో మాట్లాడడం మానేమంటావా? ఎన్నాళ్ళు నువ్వంటే పడకుండానే బ్రతికాను. ఇప్పుడు నీ మాటకి కట్టుబడి బ్రతుకుతాను. కేవలం నీకోసమే. ఇది ఎవ్వరికీ చెప్పనని మాటిస్తున్నాను. మంచిది వైశాలి, నువ్వు హ్యాపీగా మీ ఇంటికి వెళ్ళు. పద. వెళ్ళొస్తాను బాను. బాయ్. ఏంటి నువ్వు చేసిన పని? వైశాలి జీవితం గురించి ఆలోచించాను. అందులో తప్పే ఉంది? అందులో ఏ తప్పు లేదు, కానీ నీ జీవితం నాశనం అయిపోతుంది కదా, అది నువ్వు ఆలోచించవా? వైశాలి వచ్చి మీ అత్తగారి ముందు నిజం చెప్పిందనుకో, ఆ నీలిమని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. నీకా ఇంట్లోకి స్వాగతం పలుకుతారు. నువ్వు కోరుకున్న జీవితం నీకొస్తుంది. నిన్ను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న కార్తిక్ గారి జీవితంలో వెలుగొస్తుంది. మీ ఇంటికే ఒక కల వస్తుంది. వైశాలి జీవితం రోడ్డు మీదకొస్తుంది. ఏం మాట్లాడుతున్నావు బాను? అవును రాము, వైశాలి నిజం చెప్తే నీలిమ నిజ స్వరూపం కాదు. తనకి సహకరించిన వైశాలి భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించు. వైశాలి మారిందని మనం నమ్ముతున్నాము, కానీ వాళ్ళ అత్తగారు మాత్రం ఇలాంటి కోడలు మాకొద్దని బయటికి గంటేస్తారు. ఏ నిజం నాన్నకి తెలిస్తే ఆయన తట్టుకోగలరా? తన కడుపును పుట్టకపోయినా వైశాలిని సొంత కూతురు కన్నా ఎక్కువగా చూశారు. తన పెళ్లి జరిగినందుకు ఆయన ఎంత మురిసిపోతున్నారో మనందరికీ తెలుసు. అలాంటిది తన కూతురే ఇలాంటి పనిచేసిందని తెలిస్తే ఆయన గుండె తట్టుకుంటుందా? ఇప్పటికే అమ్మని దూరం చేసుకున్నాను, నాన్నని కూడా దూరం చేసుకోలేను. నా జీవితం కోసం వైశాలి జీవితాన్ని నాశనం చేయలేను. నువ్వు దీపం లాంటి దానివి భాను. ఒత్తులను కాలిపోతున్నా అందరి జీవితాలకి వెలుగివ్వాలని ఆలోచిస్తున్నావు. నీలాంటి దానికి స్నేహితురాలైనందుకు ఆనందంగా ఉన్నా నీ జీవితం ఇలా అయిపోతున్నందుకు బాధగా ఉంది. ఎవరే ఊర్మిళా? దోసపాడు నుంచి ప్రెసిడెంట్ అమ్మమ్మా. మాట్లాడాల్సింది కదా. ఏం మాట్లాడమంటావు? నేను రాలేను అని ఎన్నిసార్లు చెప్పాలి? అభిమానంతో పిలుస్తున్నందుకు కాదండ ఎందుకు ఊర్మిళా? వెళితే ఒక పని అయిపోతుంది కదా. వాళ్ళ అభిమానాన్ని నేను తప్పు పట్టట్లేదమ్మమ్మా, కానీ మనకంటే ముందే అక్కడ వాసుదేవరావు భాను ఉంటారు. వాళ్ళని పొగుడుతూ ఉంటే వినటానికి అక్కడికి నేను వెళ్ళక్కర్లేదనుకుంటాను. వాళ్ళంటే నీకు పడకపోయినా ఆ ఊరందరికీ చాలా ఇష్టం ఊర్మిళ, అది నీకు తెలిసిందే కదా. నేనేమీ మీ స్నేహితుడిని కోడల్ని అంటం లేదండి. వాళ్ళ భజన చేస్తుంటే నేను వెళ్ళలేను అని చెప్తున్నాను. అబ్బా
చూడండి ప్రెసిడెంట్ గారు, నేనెందుకు రానని చెప్పి అంటున్నాను మీరు అర్థం చేసుకోండి. ఇలా పదే పదే ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. అది కాదమ్మా, ఇక్కడ అందరికీ అన్నం పెడుతున్న దేవత మీరు. పూజ మీ చేతుల మీదుగా జరిగితే బాగుంటుందని అనుకుంటున్నాము. అందుకే ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాం. చెప్పాను కదండి నేను రాలేను అని. ఇంక మీరు ఇబ్బంది పెట్టకండి. రేయ్ ఆగరా, ఎవడో నువ్వు? రేయ్ రేయ్ ఆగరా, ఆగు, రేయ్ ఆగరా. దొరికాడా? తప్పించుకున్నాడమ్మా. మొదల స్టప్ వెదవా, ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది. ఊర్మిళ, నీ పతనం ప్రారంభమైంది, కాసుకో. మీరు ఆ ఊళ్ళోనే పుట్టారు, అక్కడే పెరిగారు. పుట్టిన ఊరి రుణం ఎవరూ తీర్చుకోలేరు. కానీ మీరక్కడ మైనింగ్ స్టార్ట్ చేసి వందల మందికి ఉపాధి కల్పించారు. మనలో మనకి ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ ఇవన్నీ బయట వాళ్ళ దగ్గర బయటపడ్డం ఎందుకు? మీరు వస్తే ఈ కుటుంబం మర్యాద నిలబడుతుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.